టీవీ20 ప్రత్యేక ప్రసారం ఈరోజు అహ్మద్ బాషా గారి దగ్గరకు వచ్చాం. అహ్మద్ బాషా గారు చెప్పండి, అసలు రాజకీయం అంటే ఏంటి? రాజకీయం అంటే మన ప్రజలు ఎందుకు ఎన్నుకుంటారు? మనకి మంచి చేయడానికి. నేను బతికినంత కాలం మంచి ఏదో మన వంతు మనం ప్రజలు మంచి చేయాలి, ఉన్నప్పుడే మంచి చేయాలి. డెవలప్మెంట్ కానీ ఏదైనా ప్రజలు మనకు ఓటు వేసినప్పుడు మనం కన్ఫామ్గా ప్రజల కోసం మనం చేయాలి. మనం చేయకపోతే మనకి రాజకీయాలు మనం చేయడం అనవసరం, రాజకీయాల గురించి మాట్లాడడం అనవసరం. పోయినసారి అధికారంలో వాళ్ళు తిట్టారని మనకి వాళ్ళకి మన తేడా ఉంది. చూస్తున్నట్లయితే ఇక్కడ అట్లనే జరుగుతుంది కదా. మీరు మా మీద రెడ్ బుక్ రాశారు, మేము మీ మీద రెడ్ బుక్ రాయబోతున్నాం. మా రెడ్ బుక్లో ఎన్ని పేర్లున్నా మిమ్మల్ని తీసుకెళ్ళి లోపలేయాలి. ఎన్ని కక్షపరంగా పోతే ఎంతవరకు మనం సాధిస్తాం? కక్షపరంగా ఒక్కసారి మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మనం ప్రజలు మనల్ని ఎందుకు ఎన్నుకున్నారు? మనం ఏదో మంచి చేయడానికి ఎన్నుకున్నారు తప్ప చెడు చేయడానికి కాదుగా. తిట్టుకుంటా పోతే జీవితాంతం తిట్టుకుంటూ పోతానే ఉండాలి. కక్షపరంగా పోతే కక్షపరంగా పోతా ఉండాలి. దానివల్ల సాధించేది ఏముంది? తిట్టుకుంటూ పోతే సాధించేది ఏముంది? కక్షపరంగా పోతే సాధించేది ఏముంది? మనం ఉన్నప్పుడు మన ప్రజలు మనకి ఓటు వేశారు, మన అధికారం ఇచ్చారు, మనం చేయాలి. ఏదో ప్రజలకు మనం చేయాలి, ఉన్నంతవరకు ఏదో చేయాలి. డెవలప్మెంట్ కానీ ఏదో ప్రజల సమస్య మనం చేయాలి. ఒక ప్రజల సమస్య తీర్చేది ప్రతి ఎన్నుకున్న నాయకులే చేస్తారు తప్ప మా ఓటు ఎవరు చేయరు. నా వాళ్ళు ఆ రోజు పాత రోజులు ఏదో పెద్దోళ్ళు మనసుతో రాజ్యం పరంగా కాకుండా వ్యక్తిగత పరంగా వాళ్ళు సేవ చేశారు. ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు. ఇవాళ లేదు. ఏంటంటే ఇవాళ ఏంటంటే మనం ఒక ప్రజలు సేవ చేయాలంటే ఒక రాజకీయ పరంగా చేయగలుగుతాం తప్ప వ్యక్తిగతం ఎంతవరకు వ్యక్తిగతం. ఇక్కడ చూస్తున్నట్లయితే రాజకీయాలు కూడా కమర్షియల్ గా మారిన రోజులు అంటే ఇప్పుడు ఒక పెద్ద వ్యక్తి ఎవరికైతే పరిచయం ఉన్నాడో అతని కింద ఉన్న వ్యక్తి కమర్షియల్ ఏమంటారు కాంప్లెక్స్ కట్టడి కడుతున్నాడు అనమాట. సో మీకు ఇతని దగ్గర ఈ పని జరగాలి అంటే మీరు నాకు ఇంత పే చేయాలి. దీన్ని మీరు ఎలా స్పందిస్తున్నారు, ఎలా ఖండిస్తున్నారు? చేయాలని ఎంతవరకు మనకి పే చేయాల్సి వచ్చింది? మన దాంట్లో మనం లాభం నష్టం చూసుకోవాలిగా. మనం లాభం నష్టం చూసుకుని ఎదుటోడికి మనం పే చేస్తాంగా. మనం లాభం నష్టం చూడకుండా మన ఎదుటోడికి మనం పే చేసామనుకోండి, మనకు నష్టం వచ్చిందనుకోండి, మనకి ఎవరు ఇస్తారు? మనకి ఎవరు పెడతారు? మన దగ్గర రూపాయి ఉంటే మనకు బతుకుతాం తప్ప మన దగ్గర రూపాయి వాడికి ఇచ్చేసిన తర్వాత మనకి ఎవరు పెడతారు? ఒక నిమిషం చెప్పండి. దీన్ని ఆపాలి అంటే ఏం చేయాలి అధికారులు? దీన్ని ఆపాలంటే వల్ల కాని విషయం అది. కానీ వీళ్ళంతవరకు ఏంటంటే అరికట్టడానికి చూడాలి తప్ప ఆపేది ఏముండదు. అలా లంచాలా లేని పని అవ్వట్లేదు. మన రాజకీయ పరంగా అధికారం ఉన్నా కూడా లంచాలు లేని పని అవ్వట్లేదు. అందరూ వీలేరుగా, అందరికీ డబ్బులు ఉండదు, అందరికీ ఓటు ఆయన ఉంది. రోజు తెచ్చుకునే బతికేవాడు ఉంటాడు, ఆయన వీలేడు. ఆయన ఉన్న కోటీశ్వరే ఉంటాడు తప్ప రోజు తెచ్చుకున్న వ్యక్తి వీలేడు. ఆయనకి జీవితం సరిపోయింది కానీ లంచాలు అక్కడ ఇస్తాడు ఆయనకి. అది ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.